ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సేవాదారిని సదా పరమాత్మ సేవలో నిమగ్నమై ఉండేవారిని. పరమాత్మ సేవ విశ్వ కళ్యాణం నాకు ఎంతో ఇష్టమైనది. సదా నిర్వికారి స్థితిలో ఉంటూ పరమాత్మ సేవతో నా ఈ జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 10/11/2025। आज का हेडिंग मीठे बच्चे तन मन धन अथवा मनसा वाचा कर्मना ऐसी सर्विस करो जो 21 जन्मों का बाबा के अवेजा मिले, परंतु सेवा में कभी आपस में अनुभवी नहीं अनबनी नहीं होना चाहिए. సో బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు మన కర్తవ్యం ఏంటో మనకి గుర్తు చేయిస్తున్నారు. తనువు మనస్సు ధనం ద్వారా, అనగా మనస్స వాచ కర్మన ద్వారా ఎలాంటి సేవ చేయాలి అంటే, పరమాత్మ మన సేవ చూసి ఎంతో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అనిపించాలి. ఈ పిల్లలు ఎంత సేవ చేస్తున్నారని. అంటే ఇక్కడ సేవ అంటే ఏంటి? నాకు తెలిసిన ఈ నాలెడ్జ్‌ని నేను ఇతరులకి వినిపించాలి. నాలెడ్జ్‌ని వినిపించడానికి నేను వాళ్ళకి 7 డేస్ కోర్సే చెప్పక్కర్లేదు. నా బిహేవియర్ ద్వారా నాలెడ్జ్‌ని పరిచయం చేయొచ్చు. నా మాటల ద్వారా చేయొచ్చు. నా యాక్షన్స్ ద్వారా చేయొచ్చు. తనువు, మనస్సు, ధనం. నాకు దేనికి టైం లేదు అంటే పరమాత్మ సేవలో ధన సేవ కూడా నేను చేయొచ్చు. ఈ విధంగా చేస్తే పరమాత్మ మనకి ఒక రిజల్ట్ అనేది ఇస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఎంత సేవ చేసినా మీ సేవలో మనస్పర్ధలు రాకూడదు. నువ్వా నేనా, నేను గ్రేట్, బాడీ కాన్షియస్నెస్ చేసినదంతా పోతుంది అని క్లియర్గా చెప్తున్నారు. ప్రశ్న: ड्रामा अनुसार बाबा जो सर्विस करा रहा है उसमें और तीव्रता लाने की विधि क्या है? आपस में एक मत हो, कभी कोई खिटपिट ना हो. अगर खिटपिट होगा तो सर्विस क्या करेगा? इसलिए आपस में मिलकर संगठन बनाइए, राय करो, एक दो का मददगार बनो. సో ప్రశ్నకి కంటిన్యూయేషన్. డ్రామా అనుసారంగా మోస్ట్ ఇంపార్టెంట్, ఏం జరుగుతున్నా డ్రామా అనుసారంగానే జరుగుతుంది. ఈ క్లారిటీ అయితే మనకు తెలిసింది. నథింగ్ ఈజ్ న్యూ. ఏదైతే డ్రామాలో ఫిక్స్ అయిపోయిందో అలాగే జరుగుతుందనే క్లారిటీ తెలుసు కదా. మరి అలా అని డ్రామాలో ఉంటే సేవ చేస్తాంలే అంటే ఆటోమేటిక్గా మనం లేజినెస్ని పెంచుకోవడం జరుగుతుంది. సో మనకి తోచినంత మనం ఎఫర్ట్ చేయాల్సిందే. సో మన సేవలో తీవ్రతను తీసుకురావాలంటే పరస్పరంలో ఏకమతం, అందరితో కలిసి వెళ్ళిపోవాలి, కానీ ఎలాంటి అలజడి అనేది రాకూడదు. కిట్పిట్ అలజడిలు వచ్చాయంటే మీరు సర్వీస్ చేయలేరు. మీరందరూ సంఘటితంగా సేవ అనేది చేయాలి.
భగవంతుడిచ్చే సలహా ఏంటి? పరస్పరం మీరు ఒకరికొకరు హెల్పింగ్ అనేది ఉండాలి. సహాయకులుగా మీరు అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్, హిమ్మతే బచ్చే మదదే బాప్. ఏకమతం ఎలా? డిఫరెన్సెస్ చాలా వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి నేను ఎలా హెల్ప్ చేయగలను? బాబా ఏం చెప్తున్నారు ఆన్సర్? ధైర్యంతో ఒక్క అడుగు వెయ్యండి, 1000 అడుగులు పరమాత్మ సహాయం చేస్తారు. సేవ యొక్క ఒక్క అడుగు వేయండి, పరమాత్మ మీకు ఎంతో సహాయం చేస్తారు. సో ఎసెన్స్ ఏంటి? మనం ఏం చేసినా సేవాదారి ఆత్మగా ఉండగలగాలి. ओम शांति। मीठे मीठे बच्चे आते हैं रूहानी बाबा के साथ रिफ्रेश होने। మధురాతి మధురమైన పిల్లలు మురళిని వింటారు. ఎందుకు? రిఫ్రెష్ అవ్వడానికి. ఏ విధంగా? మన డే డైట్లో హెల్దీ డైట్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లేకపోతే అసలు బాడీ రిఫ్రెష్ అవుతుందా? అలాగే మన ఈ బుద్ధికి కూడా పరమాత్మ జ్ఞానం మురళిని మనం మిస్ చేస్తే బుద్ధి రిఫ్రెష్ అవ్వదు. అలాగే నిన్నటిది మనం క్యారీ ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాము. రిఫ్రెష్ అవ్వడానికే మనం మురళి వింటున్నాము. మనల్ని రిఫ్రెష్ చేయడానికే పరమాత్మ మనకి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. एक एक बच्चों को सर्विस का सबूत देना ही ఇవాళ క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారు? మీరు మీ సేవ రుజువు చూపించండి. నాకు టైం దొరకట్లేదు, నాకు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, ఇలా భావించిన ఉన్న చోట మనం సేవ చేయొచ్చు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తూ వారికి మనం పాజిటివ్ వైబ్రేషన్స్ పంపివచ్చు. అది మనసా సేవ అయిపోతుంది కదా. సో సేవ కోసం ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేవు. మీరు ఎంత సేవ చేస్తున్నారని రుజువు చూపించండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు నాకు టైం దొరికింది, అట్లీస్ట్ నేను ఈ సర్వీస్ చేయడానికి. నెక్స్ట్ మినిట్ నా ఈ బాడీకి ఏమవుతుందో తెలీదు, నా లైఫ్కి ఏమవుతుందో తెలీదు. ఆ టైంలో నేను సేవ చేసే ఛాన్స్ కూడా నాకు రాకపోవచ్చు. అప్పుడు మనం పశ్చాత్తాప పడకూడదు. సో ఎంత వీలైతే అంత ప్రతి క్షణం ఏదో ఒక సేవ చేయగలగాలి. ఏ సేవ చేయలేకపోయినా मैं मास्टर सर्वशक्तिवान आत्मा हूं, ఐ యామ్ అ పవర్ఫుల్ సోల్, ఐ యామ్ అ పీస్ఫుల్ సోల్ అని నేను చర్న్ చేస్తూ ఉంటే నా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. నేనుంటే ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్తాయి. నాతో ఎవరైతే మాట్లాడతారో వారు కూడా పవర్ని ఫీల్ అవుతారు. బాటమ్ ఆఫ్ ద పాయింట్, మీరు ఏ సేవ చేస్తున్నారో సేవ రుజువును ఇవ్వాలి. కొంతమంది పిల్లలు అంటారు, మాకు సెంటర్స్ తెరవాలనిపిస్తుంది అని అంటారు. అప్పుడు బాగా సర్వీస్ జరుగుతుంది అని అంటారు. కానీ భగవంతుడు చెప్తున్నారు, మీరు సేవ చేయడానికి సెంటర్సే ఓపెన్ చేయగలేదు. మనస్స, వాచ, కర్మన, తనువు, మనస్సు, ధనంతో ఎలాంటి సేవ చేయొచ్చంటే భవిష్యత్తు 21 జన్మలు, సత్య త్రేతాయుగాలు మీరు ఎంతో ఉన్నతమైన సోల్స్గా తయారవ్వచ్చు. हम कुछ करते हैं, कोई को ज्ञान देते हैं, सारा दिन क्या होना चाहिए. అండర్లైన్ పాయింట్, నేనేం చేస్తున్నాను, నా డేని ఎలా గడుపుతున్నాను, నేను ఎవరికన్నా నాలెడ్జ్ ఇస్తున్నానా అనేది డే అంతా చెక్ చేసుకోవాలి. మీకు ఆలోచన నడవాలి. సో మనం కానీ మన లైఫ్లో సేవ అనే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మిస్ అవుతున్నామంటే ఈరోజు పరమాత్మ దాని మీద ఎంతో ఫోకస్ చేస్తున్నారు. మీరు సెంటర్స్ తెరవండి, ఇంట్లోనే ఉండండి. కాకపోతే మీరు చేసే సేవలో మనస్పర్ధలు రాకూడదు. కొంతమందికి సేవ చేస్తుంటే అహంకారం కూడా వచ్చేస్తుంది అని అంటున్నారు. సో మీకు అలాంటి అహంకారం రాకూడదు. अभी कोई कोई माताएं निकलते हैं जिसका कोई धनी धनी नहीं, तो विराया आ जाता है, उन्हों को भी सन्यासी पुरुष लोग బయట सिखलाते हैं. కొంతమంది పాపం ఇన్నోసెంట్ మాతలు ఉంటారు. వారి దగ్గర పాపం ఏవి ఉండవు. వారికి ఎంతో వైరాగ్యం వచ్చేస్తుంది. వారు ఎవరన్నా సన్యాసుల దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా సన్యాసి ఇచ్చిన ప్రవచనాలకి వాళ్ళు అట్రాక్ట్ కూడా అయిపోతారు. సో ఈ విధంగా సన్యాసుల ద్వారా కూడా ఒక సంస్థ అనేది స్టార్ట్ అవుతుంది.
సో తర్వాత తర్వాత ఆ సంస్థ వాళ్ళు వృద్ధి కూడా చేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరమాత్మ సేవ చేయడానికి మీరు ఇల్లు వాకిళ్ళు వదలక్కర్లేదు, డబ్బులు సంపాదించక్కర్లేదు. పరమాత్మ సేవలో మీరు పెట్టడానికి ఎలాంటి సేవ అయినా చేయొచ్చు. మీకు సదా బుద్ధిలో ఉండాలి ఒక్కటే, నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి. నేను అనగా నేను ఒక సోల్, ఐ యామ్ అ సోల్. నేను ఆత్మ రిటర్న్ జర్నీ పరంధామానికి వెళ్ళాల్సిందే. పరంధామానికి వెళ్ళాలి అంటే నా ఈ సోల్ని నేను ప్యూర్గా చేసుకోవాల్సిందే. సోల్ ప్యూరిటీ అనేది దేని మీద? 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. డైలీ నాలెడ్జ్, స్మృతి, धारणा, सेवा। इसलिए मीठे मीठे बच्चे तुम अपने को आत्मा समझो, सिर्फ పండిత్ నహీ బన్నా. సో బాబా క్లియర్ గా ఏం చెప్తున్నారు? మధురాతి మధురమైన పిల్లలు, నేనొక ఆత్మాని భావించండి, కానీ పండితులుగా అవ్వకండి. మీకు తెలిసిన నాలెడ్జ్ ని అందరికీ వినిపించాలి, నేను ఎంత బాగా భాషణ ఇస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను కాదు, నేను ఎంత సోల్ కాన్షియస్నెస్ ని మెయింటైన్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోండి అన్నారు. ఎంత సోల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేస్తే అంత అనుభవి ఆత్మగా అవుతాం, అంతగా మన కళ్యాణం మనకి జరుగుతుంది. స్మృతితోనే ఈ సోల్ సతో ప్రధానంగా కూడా అవుతుంది. చాలా ఎఫర్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఎఫర్ట్ చేయకపోతే తర్వాత చాలా పశ్చాత్తాపపడతాము. డే బై డే టైం అనేది సెన్సిటివ్ అవుతుంది. ఆ టైంలో అయ్యో నేను సోల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేయలేదు, అయ్యో నేను సేవ చేయలేదు, అయ్యో నేను వేరే వాళ్ళకి అర్థం చేయించలేదు అంటే అప్పుడు మీరు పశ్చాత్తాపడిన యూస్ ఉండదు. సో ఐఎమ్ సోల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఈ బేసిక్ పాయింటే క్షణ క్షణం పిల్లలు మర్చిపోతూ ఉంటారు. సంకల్పాలు వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నేను పరమాత్మ స్మృతి చేయాల్సిందే. స్మృతితోనే సతో ప్రధానంగా అవుతాం. బికాస్ ఇప్పుడు ఆత్మ అనేది అపవిత్రంగా అయిపోయింది. పరంపిత పరమాత్మ స్మృతి ద్వారా నేను ఒక పవిత్రమైన ఆత్మగా అవ్వగలను. పరమాత్మ ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. సో ఈరోజు పరమాత్మ మనకి ఏం ఆజ్ఞ ఇచ్చారు? ఎవ్రీడే మురళి వినండి, రిఫ్రెష్ అవుతారు. సోల్ కాన్షియస్లో ఉండండి, సేవాదారి ఆత్మగా అవ్వండి, ప్రతి ఒక్కరికి పరమాత్మ పరిచయం ఇవ్వండి, మన టైంని ఎంత ఎఫెక్టివ్గా చేసుకుంటున్నాం చెక్ చేసుకోండి. ఈ విధంగా చెప్పారు కదా. సో పరమాత్మ ఆజ్ఞను ఉల్లంఘన చేయకూడదు. ముझे యాద్ కరో తో తుమ్హారా పాప్ కటేగా. ఎవరిని తలుచుకున్నా మన పాపాలు సమాప్తం అవ్వవు. కేవలం ఒక్క పరమాత్మ పాయింట్ ఆఫ్ లైట్ సర్వశక్తివంతుని తలుచుకుంటేనే పాపాలు సమాప్తం అవుతాయి. వారే నిరాకార పరంపిత పరమాత్మ, వారే పతిత పావనుడు, వారే అందరినీ పావనంగా చేస్తారు. डेर के डेर सन्यासी आती है, निमंत्रणा देते हैं, योग कॉन्फ्रेंस में आकर शामिल होते हैं, अब उसको हठयोग से किसका कल्याण तो होना नहीं चाहिए. మరొక బేసిక్ పాయింట్, బయట ఎంతో మంది సన్యాసులు ఉన్నారు, పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్ చేస్తూ ఉంటారు. కాకపోతే వారెవ్వరికి పరమాత్మ యొక్క యాక్చువల్ పరిచయం లేదు. కోన కోనాలో పరమాత్మ, రాయి రప్పలో పరమాత్మ, నీలో పరమాత్మ, నాలో పరమాత్మ. నిజంగా అది ఉంటే ప్రపంచం ఇలా ఉండదు కదా. ఎంత హ్యాపీగా ఉండాలి, మనుషులంత డివైన్గా ఉండాలి. ఉండట్లేదంటే పరమాత్మ కోన కోనాలో సర్వవ్యాపి కాదని అర్థం కదా. పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్కి వస్తారు, కాకపోతే వారు చెప్పేది హఠ యోగం, ఫిజికల్ యోగం. దాని ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. सो बाप तुम बच्चों को आप समान बनते हैं, जैसे मैं निराकार हूं, इस तन में मैं आया हूं. భగవంతుడు మనల్ని తన సమానంగా చేస్తారు. హూ ఈస్ గాడ్? హీస్ ది ఓషన్ ఆఫ్ పవర్, ఓషన్ ఆఫ్ పీస్, ఓషన్ ఆఫ్ హ్యాపీనెస్. సో మనల్ని తన సమానంగా తయారు చేస్తారు. భగవంతుడు ఎలా తయారు చేస్తారు? భాగ్యశాలి రథాన్ని తీసుకున్నారు. దాదా లేక్రాజ్ ఒక శరీరాన్ని, ఒక రథాన్ని తీసుకున్నారు మనకి అర్థం చేయించడానికి. ఇక్కడ
సతో ప్రధానంగా అవ్వడానికి యుద్ధాల విషయం ఏమీ లేదు. స్వయం ఆత్మ అని భావించి పరమాత్మని స్మృతి చేయాలి. ఎలాంటి అలజడుల్లోకి మనం వెళ్ళకూడదు. పరస్పరంలో కన్ఫ్లిక్ట్స్లోకి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. తుమ్హారీ ఆపస్ మే కోయి కిట్పిట్ నహీ హోనా చాయే. మీ పరస్పరంలో కూడా ఎలాంటి అలజడి కిట్పిట్ అనేది ఉండకూడదు. అవగుణాలు ఉంటే దాన్ని తొలగించండి. ఎలాంటి డ్రామా ప్లాన్ అనుసాर బాబా సర్వీస్ भी कराते हैं, డైరెక్షన్ देते रहते हैं. డ్రామా ప్లాన్ అనుసారంగా భగవంతుడు సేవ చేయిస్తారు, డైరెక్షన్స్ కూడా ఇస్తారు. ఢిల్లీలో కూడా మీరు చాలా బాగా సేవ చేయొచ్చు అని అంటున్నారు. పరస్పరం కలిసి అందరికీ సలహాను ఇవ్వగలగాలి. భగవంతుడి సేవాదారి ఆత్మగా అవ్వాలి. బాప్ పూछते हैं మదద్ కర్నే వాలే భో. ఈరోజు బాబా ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇతరులకి సహాయం చేసే వారేనా మీరు? ఎస్ ఆర్ నో. మన ద్వారా ఎంత సహాయం విశ్వ కళ్యాణం అవుతుంది? హా బాబా అని ఆన్సర్ ఇస్తారు. అగర్ మదద్ దేనే వాలే నహీ హోగా తో కుచ్ కర్ నహీ సకేగా. మీరు ఇతరులకి హెల్పే చేయకపోతే ఇంకా మీరు ఏమీ చేయలేరు. మీ ఇల్లు తీసుకోండి ఎగ్జాంపుల్. ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మిత్ర సంబంధీకులు ఉంటారు. వారి సేవ అన్న చేయండి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఇంట్లో వారితో చేయాలి కదా. తుమ్హే ఉస్కి పర్వా నహీ కన్నా చాయే. కొంతమంది ఎక్స్క్యూజెస్ చెప్తారు. మేము ఎవరికైనా చెప్తే వారు మమ్మల్ని రిటర్న్ అనేస్తూ ఉంటారు, ఫైట్ చేస్తారు, అవసరం లేని మాటలు మాట్లాడతారు అంటే మీరు వారి చింతన చేయకండి. ఫస్ట్ మీ చేసే రెస్పాన్సిబిలిటీని నిభాయించండి అని చెప్తున్నారు. ओके। धारणा, आपस में बहुत बहुत प्यारे बनना है, लेकिन भाई बहन से योग नहीं रखना है, कन्वेंद्रियों से कोई विकर्म नहीं करना है. పరస్పరం ఎంతో ప్రేమగా ఉండాలి. ఐఎమ్ సోల్, ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఆల్సో సోల్. ఆ సోల్ టు సోల్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం నేను మెడిటేషన్లో కూర్చుంటే నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, సిచ్యువేషన్స్ ఇవన్నీ మీకు గుర్తు రాకూడదు. ఫస్ట్ ఐఎమ్ అ పాయింట్ ఆఫ్ లైట్. ఐ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద పాయింట్ ఆఫ్ లైట్, ద సుప్రీం ఫాదర్. ఆ కనెక్షన్ అనేది సరిగ్గా ఉండాలి. కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయకూడదు. ఓకే, ఒక నెగిటివ్ థాట్ ఇక్కడికి వస్తుంది, అది మన యాక్షన్స్లోకి రాకూడదు అని అంటున్నారు. ఒక్క ఈశ్వరుడి మతం పైన నడిచి సతో ప్రధానంగా అవ్వాలి. మాయ మతాన్ని వదిలేయాలి. పరస్పరంలో మీ సంఘటన అనేది శక్తిశాలిగా చేసుకోవాలంటే పరస్పరం సహాయకులుగా అవ్వాలి. वरदानम, लक्ष्य को प्रमाण, लक्षण की बैलेंस की कला द्वारा चढ़ती कला का अनुभव करने वाले बाप समान संपन्न भव. మీ లక్ష్యం ప్రమాణంగా లక్షణాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. నా లక్ష్యం ఏంటి? ఐ షుడ్ బికమ్ ఎ డివైన్ సోల్. మరి దానికి తగ్గట్టు లక్షణాలు కూడా నాలో ఉండాలి కదా. అప్పుడే భగవంతుడి సమాన సంపన్న ఆత్మగా అవ్వగలరు. నేను ఆత్మ ఎవరిని? విశ్వ కళ్యాణకారిని. ఈ విధంగా సదా గుర్తుపెట్టుకోవాలి. స్లోగన్, సేవా కా భాగ్య ప్రాప్త్ కర్నే వాలే సబ్సే బడా భాగ్య హై. బ్యూటిఫుల్ స్లోగన్. అసలు సేవా భాగ్యాన్ని మీరు తీసుకోవడమే, మీకు ప్రాప్తి అవ్వడమే చాలా పెద్ద భాగ్యం. సో అంతటి సేవా భాగ్యం, సేవా ఛాన్స్ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈరోజు మురళి అంతా సేవ అనే దాని మీద ఉంది. ఇతరులకి హెల్ప్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ చేయాలి, విశ్వ కళ్యాణకారి ఆత్మగా అవ్వాలి, వేరే వాళ్ళతో ప్రేమగా ఉండాలి, కన్ఫ్లిక్ట్స్లోకి వెళ్ళకూడదు, లక్ష్యం ప్రమాణంగా లక్షణాలను బ్యాలెన్స్ చేసుకోవాలి, భగవంతుడి సమానంగా అవ్వాలి అని చెప్పారు. ఓకే, సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను సేవాదారి ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ,
విశ్వ సేవాదారిని సదా పరమాత్మ సేవలో నిమగ్నమై ఉండేవారిని పరమాత్మ సేవా మార్గం పైన నడిచేవారిని ప్రతి ఒక్కరి నుంచి ఆశీర్వాదాలు తీసుకునే పాత్రధారుడను సదా నేను ఆత్మ బ్రుకుటి మధ్యస్థానంలో మెరిసే నక్షత్రంగా భావిస్తూ విశ్వ సేవ కోసం ఎంతో పురుషార్థాన్ని చేస్తాను. I, the soul, am the point of light in the middle of this forehead. I am God's serviceable child. I am always at godly service. I always love to do God's service. Service makes me a blissful personality. I am the point of light. Always try to experience the canopy of the Supreme Father. My Father always holds my hand, helps me to do his service. I am always at godly service. I experience myself as a refreshing soul, a light personality, pure being, positive mindset. I always experience a flying stage, a stage connecting myself towards the Father. I try to maintain the lightness of my mind. I try to understand people, try to shower love towards others, and treat everyone as the point of light, a soul consciousness. Hey Father, thank you so much for showing me a path to maintain a positive connect with every other soul. From this second, I only try to maintain my soul conscious stage and always try to remember that I am at godly service. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations from the Supreme Father. With the God's vibrations, I experience the lightness of my own self. Om